హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పర్సంటేజెస్ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 42 నుండి 45 వరకు డిస్కస్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 42. Mr. Sharma decided to donate 20% of his annual salary to an NGO. On the day of the donation, he changed his mind and donated 72,000 rupees, which was 60% of what he had decided earlier. What is the monthly salary of Mr. Sharma? శర్మ తన యాన్యువల్ శాలరీలో 20% ఒక ఎన్జిఓకి డొనేట్ చేద్దాం అనుకున్నాడు. బట్ డొనేషన్ చేసే రోజు అతను తన డెసిషన్ మార్చుకుని తను ఆల్రెడీ డిసైడ్ అయిన అమౌంట్లో 60% మాత్రమే డొనేట్ చేశాడు. అయితే అతను డొనేట్ చేసిన అమౌంట్ 72,000 రూపీస్ అయితే అతను మంత్లీ శాలరీ ఎంత? శర్మ తన యాన్యువల్ శాలరీలో 20% డొనేట్ చేద్దాం అనుకున్నాడు. సో మనం యాన్యువల్ శాలరీ 100% అనుకుంటే ఇప్పుడు అందులో అతను 20% ఆఫ్ యాన్యువల్ శాలరీని డొనేట్ చేద్దాం అనుకున్నాడు. అంటే 100%లో 20% అంటే 20% డొనేట్ చేద్దాం అనుకున్నాడు. బట్ డొనేషన్ చేసే రోజు అతను తను ఆల్రెడీ డొనేట్ చేద్దాం అనుకున్న అమౌంట్ 20%, అందులో 60% మాత్రమే డొనేట్ చేశాడు. అంటే అతను 60% ఆఫ్ 20% ఆఫ్ హిజ్ యాన్యువల్ శాలరీని డొనేట్ చేశాడు. 60% ఆఫ్ 20% అంటే దట్ ఈస్ 12%. సో అతను తన యాన్యువల్ శాలరీలో 12% డొనేట్ చేశాడు. అది ఎంతకి ఈక్వల్ అంటే 72,000 రూపీస్కి ఈక్వల్. సో యాన్యువల్ శాలరీలో 12% ఈజ్ ఈక్వల్ టు 72,000 రూపీస్ అయితే అతని యొక్క యాన్యువల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 100%. దట్ ఈస్ 12% టు 72,000 అయితే 1% టు 72,000 బై 12 ఇంటూ 100%, ఎందుకంటే యాన్యువల్ శాలరీ 100% కాబట్టి దట్ ఈస్ 6 lakh రూపీస్. తన యాన్యువల్ శాలరీ 6 lakhs రూపీస్ అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్లో మంత్లీ శాలరీ ఎంత అని అడిగాడు. సో మంత్లీ శాలరీ ఆఫ్ శర్మ అంటే మంత్లీ శాలరీ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ శాలరీ 6 lakh డివైడెడ్ బై ఇయర్కి 12 months కాబట్టి డివైడెడ్ బై 12 చేస్తాం. దట్ ఈస్ 50,000 రూపీస్. సో శర్మ మంత్లీ శాలరీ 50,000 రూపీస్ వస్తుంది. ఆప్షన్ ఏలో 50,000 రూపీస్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అండ్ 4 teachers, each student got chocolates that are 30% of the total number of students and each teacher got chocolates that are 50% of the total number of students. How many chocolates were there? 30 students and 4 teachers ఉన్న ఒక గ్రూప్లో ఈచ్ స్టూడెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 30% ఎంత ఉంటుందో అన్ని చాక్లెట్స్ వచ్చాయి. అండ్ ఈచ్ టీచర్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అందులో 50% ఎంత ఉంటే అన్ని చాక్లెట్స్ వచ్చాయి. అయితే అక్కడ మొత్తం చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ స్టూడెంట్స్ అంతా కలిపి 30 ఉన్నారు. ఇప్పుడు ఈచ్ స్టూడెంట్కి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయో చూద్దాం. ఈచ్ స్టూడెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 30% ఎంత అవుతుందో అన్ని చాక్లెట్స్ వచ్చాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30, ఇందులో 30% అంటే 30% ఆఫ్ 30 అంటే 9. సో ఈచ్ స్టూడెంట్కి 9 చాక్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈచ్ టీచర్కి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయో చూద్దాము. ఈచ్ టీచర్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 50% ఎంత ఉంటే అన్ని చాక్లెట్స్ వచ్చాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30, అందులో 50% అంటే 1/2, దట్ ఈస్ 15 చాక్లెట్స్ వచ్చాయి. సో ఈచ్ స్టూడెంట్కి 9 చాక్లెట్స్, ఈచ్ టీచర్కి 15 చాక్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు టోటల్ చాక్లెట్స్ ఎన్ని అంటే మొత్తం స్టూడెంట్స్ 30, ఒక్కొక్క స్టూడెంట్కి 9 చాక్లెట్స్ వచ్చాయి, ప్లస్ టోటల్ టీచర్స్ 4, ఈచ్ టీచర్కి 15 చాక్లెట్స్ వచ్చాయి. 30 × 9 270 ప్లస్ 4 × 15 60, 270 ప్లస్ 60 దట్ ఈస్ 330. సో టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ 330. ఆప్షన్ బిలో 330 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The salary of A and B together is 35,000 rupees.
A spends 50% of his salary and B spends 40% of his salary. What is the salary of A if their savings are the same? A and B ఇద్దరు శాలరీస్ కలిపితే 35,000 రూపీస్ అవుతుంది. ఏ తన శాలరీలో 55% ఖర్చు పెడుతున్నాడు, బి తన శాలరీలో 40% స్పెండ్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క సేవింగ్స్ ఈక్వల్గా ఉంటే ఏ శాలరీ ఎంత అనేది క్వశ్చన్. ఏ అండ్ బి ఇద్దరు శాలరీస్ కలిపితే 35,000 రూపీస్. ఇప్పుడు ఏ అండ్ బి యొక్క ఎక్స్పెండిచర్స్, ఏ ఎక్స్పెండిచర్ తన శాలరీలో 55%, బి ఎక్స్పెండిచర్ తన శాలరీలో 40%. ఇప్పుడు ఏ అండ్ బి యొక్క శాలరీస్ 100% అనుకుంటే ఏ తన శాలరీలో 55% స్పెండ్ చేస్తున్నాడు అంటే తన యొక్క సేవింగ్స్ ఎంత ఉంటాయి, ఎక్స్పెండిచర్ పోను మిగిలినవన్నీ సేవింగ్సే కాబట్టి ఏ సేవింగ్స్ 45% ఉంటాయి, బి 40% స్పెండ్ చేస్తున్నారు కాబట్టి తన సేవింగ్స్ 60% ఉంటాయి. సో ఏ సేవింగ్స్ ఏ శాలరీలో 45%, బి సేవింగ్స్ బి శాలరీలో 60%. వాళ్ళిద్దరు సేవింగ్స్ సేమ్ అన్నాడు కాబట్టి 45% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ బి. సో మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 60:45 వస్తుంది లేదా 4:3 వస్తుంది. అంటే ఏ యొక్క శాలరీ 4 పార్ట్స్ ఉంటే బి యొక్క శాలరీ 3 పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఇద్దరి యొక్క టోటల్ శాలరీ 35,000 రూపీస్. అందులో ఏ శాలరీ 4 పార్ట్స్ అవుట్ ఆఫ్ ఇద్దరు శాలరీస్ కలిపితే 4 + 3 7 పార్ట్స్, దట్ ఈస్ 20,000 రూపీస్. సో ఏ శాలరీ 20,000 రూపీస్ అవుతుంది. ఆప్షన్ డిలో 20,000 రూపీస్ ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా మనం ఇందాక చేసిన క్వశ్చన్ మోడలే. ఏ స్పెండ్స్ 75% ఆఫ్ హిస్ శాలరీ అండ్ బి సేవ్స్ 40% ఆఫ్ హిస్ శాలరీ and each of their savings is equal. What is the difference between the incomes of A and B if their total income is 65,000 rupees? A తన శాలరీలో 75% స్పెండ్ చేస్తాడు, బి తన శాలరీలో 40% సేవ్ చేస్తాడు. వాళ్ళిద్దరి యొక్క సేవింగ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఇన్కము 65,000 రూపీస్ అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్స్ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఏ అండ్ బి ఇద్దరి యొక్క టోటల్ శాలరీ వచ్చి 65,000 రూపీస్. ఇప్పుడు ఏ అండ్ బి యొక్క సేవింగ్స్ ఈక్వల్ అంటాడు కాబట్టి ఏ అండ్ బి యొక్క సేవింగ్స్ని మనం తీసుకోవాలి. ఏ తన శాలరీలో 75% స్పెండ్ చేస్తాడు అంటే తను సేవ్ చేసేది ఎంత అండి, 75% పోగా ఇంకా 25% సేవ్ చేస్తాడు. సో సేవింగ్స్ ఆఫ్ ఏ 25% ఆఫ్ ఏ అండ్ బి తన శాలరీలో 40% సేవ్ చేస్తున్నాడు. సో బి సేవింగ్స్ వచ్చి 40% ఆఫ్ బి. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క సేవింగ్స్ సేమ్ కాబట్టి 25% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ బి అవుతుంది. సో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 40:25 లేదా 8:5. సో ఏ అండ్ బి యొక్క శాలరీస్ 8:5 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏ అండ్ బి యొక్క శాలరీస్ మధ్య డిఫరెన్స్ కావాలి అంటే నాకు ఏ మైనస్ బి కావాలి. సో వాళ్ళిద్దరు శాలరీస్ కలిపితే 65,000 రూపీస్. బట్ మనకి వాళ్ళిద్దరు శాలరీస్ మధ్య డిఫరెన్స్ కావాలి. ఏ శాలరీ 8 పార్ట్స్ మైనస్ బి శాలరీ 5 పార్ట్స్ డివైడెడ్ బై వాళ్ళిద్దరు శాలరీ 8 + 5 13 పార్ట్స్, దట్ ఈస్ 65,000 ఇంటూ 8 - 5 3/8 + 5 13. 1365లో 5 times 5,000 into 3 దట్ ఈస్ 15,000 రూపీస్. ఏ అండ్ బి వాళ్ళిద్దరి శాలరీస్ మధ్య డిఫరెన్స్ వచ్చి 15,000 అవుతుంది. ఆప్షన్ ఏలో 15,000 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.